నీ కర్మ కదా చంద్రబాబు నాయుడికి అది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక వెళ్ళకపోతే కేసు ఉందా? నిన్నటిదాకానేమో ఆడెవడో మాకు తెలియదు అన్నారు. హైకోర్టుకి ఏం చెప్పారు? మాకు అసలు తెలీదు అని మేము తీసుకురాలేదన్నారు. జగన్ గారి ఇంటికి వెళ్ళి ఓదార్చి గట్టిగా వాళ్ళ కుటుంబం ఆ తల్లి గొంతై జగన్ మాట్లాడంగానే రాత్రికి 307 కేసు కడతారు. 307 కేసు కడతారు సిఐ మీద. ఎలా మనిషి లేడన్నావు, మనిషి లేకుండా హత్యాయత్నం, అరెస్ట్ అంటున్నారు. దీనికి ఏమని అరెస్టు? విచారణ ఏది? రెండోది, ఇవాళ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఒక ఆవిడ లేడీని పిలిపించారు విచారణకి. టాస్క్ ఫోర్స్ వచ్చిందేంటి? నువ్వు విచారించేది నాగరాజుని, స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ని కదా. టాస్క్ ఫోర్స్ని కూడా విచారిస్తున్నారంటే సిపి పాత్ర కూడా దీంట్లో ఉంది. విజయవాడ టాస్క్ ఫోర్స్ అంటే దాంట్లో హోంగార్డ్ దగ్గర నుంచి ఆఖరికి హోంగార్డ్ వెళ్ళి ఏదైనా వెళ్ళాలన్నా సరే సిపి ఆదేశాలు లేకుండా టాస్క్ ఫోర్స్ అనేది వెళ్ళదు బయటికి. మరి అట్టినప్పుడు ఏసీపీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం వెళ్ళి కుర్రాడిని తీసుకొచ్చారంటున్నారు. కొత్త నేరం ఏమీ లేదు ఈ కుర్రాడి మీద. మరి టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది?